శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తామని వైకాపా అధ్యక్షుడు జగన్ ధీమా వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు వైకాపాకు అండగా నిలిచారన్నారు. భారీ పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్న జగన్ అందుకే ఓటింగ్ శాతం తగ్గించేందుకు తెలుగుదేశం ప్రయత్నించిందన్నారు. అయినా ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటేశారని ప్రశంసించారు. ఓటమి భయంతోనే తెలుగుదేశం ఘర్షణలకు పాల్పడిందని, వైకాపా నేతలు, కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు చేయించిందని ఆరోపించారు. అధికార పార్టీని తట్టుకుని నిలబడ్డారంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులను అభినందించారు. రిటర్న్ గిఫ్ట్ అంశంతో తనకే సంబంధం లేదని స్పష్టం చేశారు. వచ్చిన చంద్రబాబు గారు ఎన్నికల కమిషన్ ని బెదిరించడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, ఓటింగ్ శాతం తగ్గించేందుకు రకరకాల కుయుక్తులు పన్నడం, అరాచకాలు సృష్టించడం, డ్రామాలు చేయడం అన్నీ కూడా చూశాం. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమం చేసినందుకు ప్రజలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను చేతులు జోడించి. నిజంగా ఒక వ్యక్తి ఓడిపోతా ఉన్నాడు అని తెలిసి ఆ ఓటమిని ఏ రకంగా తనను తాను రక్షించుకునేందుకు ఏ స్థాయికి మనిషి దిగజారిపోతాడు అని చెప్పడానికి నిదర్శనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. దేవుని దయ వల్ల 80% పైచిలుకు ప్రజలు పోలింగ్లో పాల్గొనడం, బ్రహ్మాండంగా ఓట్లేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం హర్షించదగ్గ విషయాలు. రిటర్న్ గిఫ్ట్ ఏందమ్మా నాకు అర్థం బాబుకు కేసీఆర్ గారికి మధ్య ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళని అడగాలి కానీ నన్ను అడుగుతారు.